హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే వచ్చేసా మీ ముందలకైతే. ఈరోజైతే డే 2 అనమాట వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే. ఇదిగోండి వెయిట్ లాస్ ఛాలెంజ్ మా ఫ్రెండ్ అయితే చేస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే సిన్సియర్గా అయితే చేస్తున్నానండి. కానీ నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలామంది నాకు కాల్ చేసి కూడా పర్సనల్గా నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవు అని చాలా కూడా అంటే నన్ను చాలా మోటివేషన్ అయితే చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఎప్పుడు ఉండేదేగా అన్నట్టుగా తీసేసి మాట్లాడుతున్నారు. కానీ నాకు నేను పర్సనల్గా నేను తీసుకుంటున్నా. ఇదైతే నేను ఒక్క ఫ్రెండ్తో ఛాలెంజ్ కాదు, ప్రతి ఒక్క ఫ్రెండ్తో అయితే ప్రతి ఒక్క అందరితో అయితే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఈసారి కంపల్సరీగా వెయిట్ లాస్ అవ్వాలని అయితే నేను ఖచ్చితంగా అయితే ఉన్నానమాట. కానీ ఈరోజు కూడా వెయిట్ లాస్ అసలుకి ఎట్లా చేస్తున్నానంటే అట్లా చేస్తున్నాను అనమాట. అసలు ఫుల్ స్వెట్టింగ్ అయితే వచ్చేసింది. మా ఫ్రెండ్ ఒక అమ్మ నిన్న కాల్ చేసి చాలా మంచిగా రెస్పాన్స్గా అయ్యి, లిల్లీ చేస్తావు నువ్వు అట్లా ఇట్లా అని అయితే అసలుకి మంచిగా మాట్లాడింది అనమాట. ఆ మాటలకైతే నాకు నిజంగా ఇలాంటి ఫ్రెండ్ కూడా ఉంటే మన లైఫ్లో కూడా చెయ్యొచ్చు. ఎట్లాంటి మనిషికైనా సరే మనకి ఎట్లాంటిది కూడా సాధ్యం కాకుండా ఏది ఉండదు. అంతా బిల్లు చేసుకుంటే గట్టిగా నమ్మితే మాత్రం బాగా మంచిగా అయితే ఉంటుంది అనమాట. అలాంటి ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ఇంకా సెకండ్ డే అయితే ఇదిగోండి, నేనైతే ఎక్సర్సైజ్ ఇంట్లో అయిపోయింది, వాకింగ్ చేస్తున్నాను. బయటికి వెళ్ళి అయితే మాత్రం ఇదిగోండి, బయటికి వెళ్ళి అయితే ఎంత స్పీడ్గా నడుస్తున్నానంటే అంత స్పీడ్గా నడుస్తున్నాను. అయితే పిల్లలు అయితే వీడియో తీస్తున్నారు. నా కెమెరామెన్ అయితే మా పెద్ద బాబే. ఇదిగోండి, మనం ఎప్పుడైనా సరే చెప్పులు వేసుకుంటాం కదా, చెప్పులు వేసుకుంటూనే ఉంటాం, షూ వేసుకుంటూనే ఉంటాం. అవి ఒకసారి తీసేసి వాకింగ్ లాగా ఆ చెప్పులు ఒక 10 నిమిషాలు తీసేసి, షూస్ కానీ మనం చెప్పులు కానీ వేసుకున్నప్పుడు తీసేసేసి అవి ఒకసారి కొంచెం వాకింగ్లా చేస్తే మాత్రం బ్లడ్ సర్క్యులేషన్ అయితే మంచిగా ఇద్దని ఈరోజు పొద్దునైతే నేనైతే చూశాను అనమాట. కానీ చాలా రిలీఫ్ ఉంది పాదాల కింద అయితే నాకైతే. మీరు కూడా ట్రై చేయండి. అదిగోండి, నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజు ఏం తాగానంటే, ఈరోజు జీలకర్ర వాము అంతా నేను మిక్సీ కొట్టేసుకొని సోంపు జీలకర్ర అవి ఒక 4 మిక్సీ కొట్టేసుకొని అయితే తాగేశాను. ఇంకెమ్మంటనే ఒక 10 నిమిషాలు కాదు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మాత్రం కీరా దోసకాయ మొత్తం కలుపుకొని అయితే, చియా సీడ్స్ మొత్తం కలుపుకొని అయితే ఒక కప్పుకు పెరుగు అయితే కలుపుకొని నేనైతే మంచిగా తిన్నాను అనమాట. మంచిగా అనిపించింది, నాకు పొట్టకి హాయ్ అనిపించింది, రైట్ వెయిట్గా అనిపించింది, ప్రశాంతంగా అయితే ఉందన్నమాట. ప్రశాంతంగా తిన్నాను కూడా. ఇడ్లీలో బోండాల్లో కాదండి, ఇట్లాంటివి కూడా తింటే మనిషికి ఇంత హాయ్ అనిపించింది నాకైతే మాత్రం. నేనైతే 2 డేస్ నుంచి నేను గమనించింది ఏంటి అని అంటే మాత్రం, నాకైతే ఫ్రీ మోషన్ అవుతుంది కంపల్సరీగా. మొన్నటిదాకా అవ్వలేదు, ఇప్పుడైతే మంచిగా అవుతుందన్నమాట. ఈ వాకింగ్ ఎక్సర్సైజ్ వల్ల అయితే కొంచెం ఫుడ్ కూడా కంట్రోల్లో పెట్టుకొని నాకు నేను కూడా మంచిగా ఉండి, నాకు నేను కూడా ఏదైనా సరే కంట్రోల్లో పెట్టుకొని ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. ఎవరైనా ఏదైనా అనుకోని అని. ఇదిగోండి, మధ్యాహ్నం మీలైతే తెలిసిందే ఉంది. నేను ఒక కోడిగుడ్డే తిన్నా, ఈరోజైతే 2 కోడిగుడ్లు యాడ్ చేశాను అనమాట. రోజు ఒకటి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ స్టాలౌడ్ది అయితే నేను స్టార్ట్ చేశాను. మంచిగా అయితే తిన్నా అనమాట. ఫుడ్ అయితే మంచిగా చిన్నగా ఎదువరకు దెబ్బ తినేసి పక్కన వేసేది అనమాట. ఈరోజు నిన్నటి నుంచి అయితే కొంచెం కూల్గా సాలౌడ్తో చిన్నగా తినుకుంటా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి టీవీ చూడకుండా. అదిగోండి, ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత అయితే పిచ్చిగా అయితే డ్యాన్స్ చేశాను అనమాట నేనైతే. కానీ ఫుడ్ తిన్న తర్వాత అయితే పొయ్యమ్మని కొనుక్కుంటాను, నాకున్న బుద్ధి అలాంటిది. కానీ ఈసారి నుంచి అయితే నేను కొనుక్కోకూడదు మధ్యాహ్నం పూట అని అయితే నేను 2 డేస్ నుంచి అయితే అసలు నిద్రపోవట్లేదు మధ్యాహ్నం పూట. అదిగోండి, ఫుల్గా అయితే అసలు పిచ్చగా ఎగిరిపోయా, అసలు కట్ట మంచిగా ఎగిరి అసలు డ్యాన్స్ పాటలు పెట్టేసుకుని అయితే నేను మంచిగా ఎంజాయ్ చేశాను. నేను నా పిల్లలు నన్ను వీడియో తీసి, నేను వీడియో తీస్తారేమో అనుకోలేదు, కానీ నన్ను వాడు వీడియో తీశాడు. అది కూడా మీకు అప్లై చేశాను అనమాట. కలుద్దాం. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియో